హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి వంకాయ టమాటో బజ్జీ, తర్వాత ఉల్లిపాయ బజ్జీ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వంకాయ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే నేను చిన్న కప్తో 2 కప్పుల వరకు శనగపిండి అనేది తీసుకున్నాక దీంట్లో ఇలా పొడుగు వంకాయలు ఎంచుకున్నారంటే కనుక బాగుంటుంది. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. కారం 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. మీరు తినే కారాన్ని బట్టి ఎంచుకోండి. కొంచెం సోడా, ఒక చిటికెడంత సోడా వేసానండి దీంట్లోనే. మనకి టేస్టీ అండ్ హెల్తీ కూడానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మీతో స్పూన్తో కానీ లేదా ఒక గరిటతో కానీ ఇలా కలుపుకునే వాటితో కానీ కలుపుకుంటే త్వరగా, ఇలాంటి వాటితో కలుపుకుంటే మీకు త్వరగా కలిసిపోతుందండి, మిక్స్ అయిపోతుంది. మీకు కొంచెం లిక్విడ్ ఫామ్గా కలుపుకున్నారంటే కనుక బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకున్నప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. నోటిగా కమ్మగా కూడా ఉంటుందండి. ఈ బజ్జీలు మనం కలిపే దాంట్లో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి బజ్జీలు. మనం పిండి కలుపుకోవడంలో ఉంటుంది. కొంచెం టైం తీసుకోండి పిండి కలపడానికి. అర్జెంటుగా ఉండలుగా కలిపారంటే కనుక బజ్జీ అనేది బాగా రాదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఏమీ కాదు. కానీ మీరైతే కలుపుకొని ఇలా సైడ్ పెట్టుకొని, చూసారు కదండి, ఈ విధంగా పిండి అనేది కలుపుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే తగ్గించుకోవచ్చు మీకు వేయడం రాకపోతే కనుక. మనకి టమాటో కానీ ఇలా వంకాయ కానీ, వంకాయ మీద టమాటా మీద కొంచెం చిక్కగానే కలుపుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి పిండి అనేది నిలబడదండి. అందుకోసమే ఎప్పుడు కూడా మనం బజ్జీలు వేసుకునేటప్పుడు మనం వెంచుకునే ఆటల మీద ఉంటుంది. మనకి సాఫ్ట్గా మెరిసిపోతూ ఉన్నాయి కదా వంకాయలు. అలాంటి వంకాయలు ఎప్పుడు కూడా మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి అలా గట్టిగా కలుపుకోకపోతే కనుక మీకు కొత్తగా ఎవరైనా వేసే వాళ్ళైతే జారిపోతూ ఉంటుంది, దానికి అంటదు. సో మనం చిక్కగా కలుపుకున్నామంటే పడుతుందండి. అందుకోసమే చూసారు కదా, అన్ని వంకాయలు కూడా ఇలా గుత్తిల్లా 4 పెచ్చిల్లా కోసుకోవాలి. ఆ పిండి అయితే మనం సైడ్ పెట్టేసాం. ఇలాగా అన్నీ కూడా ఇదే విధంగా తీసుకోవాలండి. మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటారో అన్ని వంకాయలు మీ ఇంట్లో ఉన్న నెంబర్స్ని బట్టి మీరైతే ఇలా వేయించుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా 4 పెచ్చులుగా, ఒక్కటి కూడా పుచ్చి రాలేదండి. చాలా బాగుంది కదా. అంతేనండి, ఇవన్నీ నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నాను, డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బజ్జీ అనేది త్వరగా వేగిపోతుంది, మధ్యలో పచ్చిదనం అనేది ఉండదండి. అందుకోసమే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. బాగున్నాయి కదండి. ఈ బజ్జీలు అనేది చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. ఆ విధంగా బజ్జీలు అనేది, వంకాయ బజ్జీ అనేది చాలా బాగుంటుంది. చాలామంది కూడా మీకు రౌండ్ వంకాయలతో వేసి చూపించుంటారు. నేనైతే ఇలా ట్రై చేశాను. ఎంత బాగా వచ్చినాయి అంటే అంతే, చాలా టేస్ట్ ఉందండి. మీరు కావాలనుకుంటే దీంట్లో ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉల్లిపాయలు పెట్టుకుని, నిమ్మకాయ పెట్టుకుని, మనకి ఆపరేషన్ బజ్జీ అంటాం కదా, అదే విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి, బాగుంటాయి. చూసారా, ఊరికే తిప్పేయకుండా ఒక్క సైడ్కి అయితే మనం వేసుకోవాలండి. చూసారా, ఇలా వదరంగా వేసామంటే కనుక వంకాయ ఇరిగిపోతుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కనుక ఇలాగా మీరు గ్లాస్లోకి తీసుకోండి. కొంచెం పిండితో ట్రై చేసే వాళ్ళకి నేను చెప్తే విషయం ఇది.
ఎక్కువ ట్రై చేసే వాళ్ళైతే కనుక మనం గిన్నెలో కూడా కలుపుకోవచ్చండి. ఈజీగా రావడానికి అయితే చూపిస్తున్నాను. ఒక్క గ్లాసులో వేసేసి మీరు అలా ముంచారంటే కనుక మీకు మిరగాయ ములిగిపోతుంది. అది మిరగాయ కానీ వంకాయ కానీ, మీరు మిరపకాయ అయినా వంకాయ అయినా ఒకటే కదండి, పెద్ద వేస్తాం కాబట్టి మీకు ఈజీగా తీయడానికి కూడా వస్తుందండి. అందుకోసమే. లేదా మీకు ఇలాగా చూసారండి, గిన్నెలో వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు. మీకు 2 విధాలుగాను నేను చూపిస్తాను. చూసారండి, ఒక సైడు అలాగా ఈ సైడు ఆ సైడు అలా తిప్పుతూ మనం వంకాయ బజ్జీ అనేది వేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా కాలుతుంది కూడా. మనం ఎక్కువగా కాకుండా వేలాడపాటి ఎప్పుడూ కూడా మనం బజ్జీలు వేయాలనుకునేటప్పుడు కానీ ఏమైనా వండాలనుకున్నప్పుడు కూడా మనం వేలాడపాటిలో ఏమైనా ట్రై చేసామనుకే కనుక ఎక్కువ పడుతుంది, తక్కువ టైంలోనే వేగిపోయే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా లోతు కడాయి అనేది తీసుకుంటే ఒకటికొకటి టచ్ అయిపోయి మనకి చాలా టైం పడుతుంది, టైం వేస్ట్. మనకి టైం సేవ్ అవ్వాలంటే కనుక ఈ విధంగా ఎలాడపాటి కడాయి తీసుకోండి, మందంగా ఉండాలి. అప్పుడే మనకి బాగా వేగుతాయి, బాగా వస్తాయండి. మీరు నాన్ స్టిక్ అయినా తీసుకున్నారంటే కనుక అంటుకుపోతుంది. సో మన వీడియోస్లో చూసే ఉంటారు కదా, అది అంటుకుపోతూ ఉంటుంది అడిగిన. అలా కాకుండా ఇలా స్టీల్ కడాయి కానీ లేదంటే మనకి నార్మల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. బజ్జీ అయితే చాలా బాగా వచ్చింది, వంకాయ బజ్జీ. నేను నెక్స్ట్ బ్యాచ్లో కూడా చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నీ కూడా ఇలా వేసేసుకోండి, చాలా బాగుంటాయి వంకాయ బజ్జీ అనేది. మనకి ఎప్పుడు కూడా రౌండ్ వంకాయలతోనే కాదండి, ఇలా కూడా అప్పుడప్పుడు పొడుగు వంకాయలతో కూడా ట్రై చేశారంటే కనుక టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ట్రై చేస్తారు కదూ. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియో మధ్యలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే పూర్తి వీడియో చూశాక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. షేర్ చేశాక వెంటనే లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ అస్సలు మర్చిపోవద్దు. పూర్తి వీడియో చూడండి. మన వీడియో నచ్చింది అనుకుంటే మీరు లైక్ కొట్టండి, లేదు నచ్చలేదు అనుకుంటే పర్వాలేదు, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చూసి వీడియో బాగాలేదు అలా కాదండి, ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూడాలండి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఎలా చేస్తారు ఏమిటి అనేది, మీకు తెలుస్తుంది. మేమేమన్నా తప్పు చేసామనేది కూడా తెలుస్తుంది. మీరు కామెంట్ చేయొచ్చు ఎలా వచ్చింది ఏమిటి అనేది కూడా. చూసారా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా వేయించేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి. మీరు సిమ్లో పెట్టుకోకుండా మీడియంలోనే వేయించుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. చూసారు కదా, మనకి ఇలాగా వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. మనకి పొడుగు వంకాయలు గుంటూరు వంకాయలు అంటారు కదా, వాటితో అయితే మనం వంకాయ బజ్జీ అనేది రెడీ చేస్తాం. ఇప్పుడు అనేది టమాటో బజ్జీ అనేది ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఏమీ చేయవసరం లేదండి, మనం ఇలాగే బజ్జీలు వేసుకోవడమే. మన పిండిలో ముంచేసి అలా సేమ్ మనకి బూరెలు ఎలాగైతే వేస్తామో అలాగా. మీకు రాదు ఎప్పుడు చేయలేదనుకునే వాళ్ళు పిండి అనేది గట్టిగా కలుపుకోండి, కొంచెం మీకు వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఇలా కలుపుకుంటే చాలండి, పిండి బాగా వస్తుంది. నేనైతే కనుక నాకు తెలిసిన కాడికి మీకు కొంచెం గట్టిగా కలుపుకుంటే బెటర్ అని అనిపించింది, సో అందుకే చెప్పాను. అన్నీ కూడా అలా వేసుకుని టమాటా బజ్జీ వేసుకొని దాంట్లో మనం ఆనియన్స్ పెట్టుకుని లెమన్ పిండుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది. కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. దీంతోపాటు మీరు గ్రీన్ చట్నీ అయితే కనుక గ్రీన్ చట్నీ పెట్టుకోండి, బాగుంటుంది. మనకి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలండి, ఎందుకంటే కింద వైపు అనేది మాడిపోతుంది, వెనక వైపు అనేది మాడదు. సో మీరు టర్న్ చేసుకుంటూ ఉంటే రెండు వైపులా కూడా ఒకే కలర్లో అనేది ఉంటుందండి. టమాటా బజ్జీ అనేది మీరు భయపడవచ్చు, ఒకవేళ పగులుతుందేమో పేలిపోతుందేమో అని. అదేమీ కాదండి, నార్మల్ టమాటా వేసేస్తే కూడా మనకి ఏం కాదు. చాలామంది భయపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నేనే కొత్తగా ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చేది ఒకప్పుడు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఏమీ కాదు. నేనైతే ట్రై చేశాను, మాకేమీ కాదండి.
మీరు చూసి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది, మీకు అంత భయం ఉంటే టమాటా బజ్జీని వేయొద్దు, మీరు ఇంకే బజ్జీలైనా వేసుకోవచ్చండి. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తే రాలేదంటూ ఏది ఉండదు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా. చాలామంది టమాటా ఇలా వేశారు పగులుతుందేమో పచ్చిమిర్చిలాగా అనుకుంటారు. నాకైతే ఏం కాలేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నానండి. నేనైతే మన వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ మాత్రం అస్సలే మిస్ అవ్వద్దండి. మీరు స్టార్టింగ్లోనే మన వీడియో చూసేటప్పుడే లైక్ కొట్టండి, కామెంట్ మాత్రం లాస్ట్లో చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేమన్నా మేమేమన్నా వేరేగా చేయాలంటే అది కూడా కామెంట్ చేయండి. మీకు ఏం వెరైటీ కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లో రాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మంట పెట్టామంటే లోన ఉన్న టమాటో అది వేగకుండా అలాగే ఉండిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లోనే అన్నీ చేసుకోవాల్సి వస్తుందండి. మనం అర్జెంటుగా కంగారుగా లేదు ఉడికిందా లేదా తీసేద్దాంలే అని అనుకున్నారంటే కనుక మీకు లోన ఉన్న టమాటో అస్సలు బాయిల్ అవ్వదు, అంటే ఫ్రై అవ్వదండి. మనం చిన్న చిన్న టమాటాలు వేసినా కూడా ఎంత పెద్దగా వచ్చినాయి చూసారా. ఇది ఆంధ్ర సైడ్ కూడా వేయచ్చు మోస్ట్లీ. నాకు తెలిసి బెంగళూరులో నేనైతే తినలేదండి. బెంగళూరులో బయట వేసినా కూడా మాది బెంగళూరే కాబట్టి అందుకే నేనైతే ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇక్కడ ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసేసి ఉల్లిపాయ బజ్జీ అనేది వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. సేమ్ మనకి వేరే బజ్జీలు ఎలాగైతే వేసామో మనం ఇప్పుడు వేరే బజ్జీలు ఎలాగైతే వేసామో అదే విధంగా అండి. పకోడీ వేరు, బజ్జీ వేరు. ఇది రౌండ్గా కట్ చేయడం వల్ల దీన్ని బజ్జీ అంటారు. ఉల్లిపాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చూడడానికైతే అరటికాయ బజ్జీ వేస్తాం కదా, సో అలా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేయించుకున్న వాటిల్ని 1 బై 1 వేసుకుంటూ నేను చెప్పే విధంగా చేశారంటే కనుక మీకు త్వరగా అయిపోతాయండి బజ్జీలు అనేది. ఇలాంటి వెల్లాడిపాటి దాంట్లో లోతుగా ఉన్న దాంట్లో కూడా వేయించుకోవద్దు, ఇలా వెల్లాడిపాటిలో పెట్టుకోండి. మీరు తక్కువ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళైతే ఇంకా చిన్న కడాయి పెట్టుకోండి, బాగుంటుంది. చూసారు కదా, నేను ఎక్కువే పడుతున్నాయండి, ఒక్క వాయికే అయిపోయేటట్టున్నాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకున్నారంటే కనుక మీకు త్వరగా వేగిపోతాయి. బజ్జీలు ఎక్కువ వేసినప్పుడు మీరు ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, గమ్మున వేగిపోతాయి. లేదంటే మీకు ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది, అంటే నూనె అనేది చల్లబడిపోయి గమ్మున ఏగవండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి రెడీ అయిపోయింది. 1 బై 1 మనం సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా మనం వంకాయ బజ్జీలు సర్వ్ చేసుకోవడమే. కావాలనుకుంటే మీరు దీంట్లో ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుని పిండుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మనకి వంకాయ బజ్జీ అనేది 1 బై 1 నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా వంకాయ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా సర్వ్ చేసేసుకోవాలి. ఇది టమాటో బజ్జీ. ఈ టమాటా బజ్జీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఆ విధంగా నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి, చాలా ఈజీ అండ్ టేస్టీ. ఇది ఉల్లిపాయ బజ్జీ ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మన పకోడీ అనుకుంటే పకోడీ కాదండి, ఉల్లిపాయ బజ్జీ. నేను చెప్పాను అప్పుడే, పకోడియా అంటారు పిల్లలు ఒక్కొక్కసారి, బజ్జీ అనేటప్పటికీ బజ్జీలా అంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, టమాటా బజ్జీ అనేది ఇలా ఉంది. మొత్తం అంతా కూడా మనకి లోన్ అనేది ఉడికిపోయిందండి, పచ్చితనం అనేది ఏమీ లేదు. ఇది ఆనియన్ బజ్జీ. ఇది చూసారంటే కనుక మీకు వంకాయ బజ్జీ చూసారా,
అన్నీ కూడా బాగా వేగిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేస్తారు కదూ. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. చూడగానే తినాలనిపించేస్తుంది కదా. మీకు నచ్చింది అనిపిస్తుంది కదా, వెంటనే తినేయండి. అస్సలు లేట్ చేయొద్దు. నేను కూడా అలాగే తింటాను. మీరు కూడా అలాగే తింటారా? నచ్చింది అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది. ట్రై చేస్తారు కదూ. ట్రై చేశాక ఎలా వచ్చింది మీకు, మీరు ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తాను అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, మన ఉల్లిపాయ బజ్జీ, టొమాటో బజ్జీ, వంకాయ బజ్జీ ఇవన్నీ కూడా మనం ఎంతో త్వరగా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ఇలా మనం రెడీ చేసుకున్నాం. నేను పైనుంచి ఊరికే అలా ఉల్లిపాయ స్ప్రింగ్ ఆనియన్ వేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యాపీ నైస్ డే. థ్యాంక్ యూ.